మీ పేరన్నా? శివ. శివ. ఏం చేస్తుంటారన్నా? ఇవి కొట్టు అన్న, చిల్లర కొట్టు. ఎలా ఉందన్న మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం పరిపాలనా తీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? తీరంటే అన్ని పథకాలు అవన్నీ ఇంకా అమలు చేయలేదు ఆయన. ఆ? అమలు చేస్తే కొద్దిగా పర్వాలా. కాకపోతే అమ్మఒడి ఒకటి, రైతు భరోసా, ఇలాంటి ఆడవాళ్ళకి చెప్పిన గ్యాస్ ఇవన్నీ కొద్దిగా పర్వాలా. ఒకటి ఒకటి చేస్తుండవు. కాకపోతే అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంటే ఏంటన్నా ఇప్పటి వరకు అయితే ఏం కొనసాగుతున్నాయి? ఈయన వచ్చిన తర్వాత కాదన్నా, ఈ 7 నెలల్లో ఈ పథకాలు ఏం అమలు చేయగలిగాడు? ఒక్క పథకమైన అమలు అయిందా ఇప్పుడు ఈ 7 నెలల్లో? ఏమి లేదన్న, ఇప్పటికైతే గ్యాస్ ఒక్కటే అమలు చేశాడు. గ్యాస్ డబ్బులైనా అందరికి పడుతున్నాయి అన్న మరి? కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పట్టలేదన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మఒడి అని ఒక్కరికి వేశారు. ఈయన తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. దాని సంగతి ఏంటి? ఇంకా ఒక్కళ్ళగా బళ్ళ ఇంకా అమలు కాలేదు కన్నా. అమలైనాక చూసుకోవాలి. ఇంకా రైతుల పరిస్థితి ఏంటంటారన్న? మరి రైతులకి ఏ విధంగా ఉంది ఈయన వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందన్న? రైతుల పరిస్థితి అంటే ఇప్పుడు మిరగాయలు రేటు తగ్గినాయి. అందుకోసం రైతులు అల్లాడుతున్నారు. పండటం పండినాయి కానీ రేట్లు అయితే లేవు. ఏ మాత్రం ఉన్నాయన్న? ధాన్యం ఏ మాత్రం కొనసాగుతుంది రేటు? మిర్చి ఏ మాత్రం కొనసాగుతుందన్న? మిర్చి వచ్చేసి 12, 13 జరుగుతుంది. ధాన్యం వచ్చి 17. అంతేగా. అంటే నిరుడు ఎంత ఉన్నాయన్న మరి ఆయన టైంలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ధాన్యం ఎంత ఉన్నాయి? ఫస్ట్ లో కూడా ఇంతే రేట్ ఉంది, కానీ దిగిపోయే ముందు ఒక 7 కరువు వచ్చేమో 26 మధ్యలో పోయింది. ఆయనకు పెట్టి 3000 పోయింది కింట. ఇంక ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు కదన్నా, అమలు చేయలేదు కన్నా. ఫ్రీ బస్సు ఉపయోగం ఉందంటారా మీకు తెలిసిన వరకు? ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. చేస్తే మంచిదేనన్నా, ఆడవాళ్ళకి చేస్తే మంచిది. ఇంకా మరి ఈయన వచ్చిన తర్వాత ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుందంటారు? గ్రామాల్లో కావచ్చు, ఏ విధంగా కొనసాగిస్తున్నారు? సరే అన్న, ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేసాడు కదా. ఈయన 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. ఇంకా దాని సంగతి ఏంటంటారు? దాని సంగతి అంటే వేసాక కదా తెలవదన్న. ఇప్పటికైతే అమలు కాలేదు కదా, వేసినప్పుడు అది. ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ ఉంది చూసారా? గతంలో మనకి వాలంటీర్ సిస్టమ్ ఉండి కొంచెం పథకాలు గట్రా ఇంటికాడికి వచ్చే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వాలంటీర్ సిస్టమ్ని బాబు గారు కూడా కొనసాగిస్తానన్నారు. 10,000 దాకా జీతం అన్నారు వాళ్ళకి. కానీ ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ లేదు కదా, కరెక్టేనంటారా? వాలంటీర్ లేకపోయినా సచివాలయంలో ఇస్తున్నారు కన్నా. వాళ్ళు వచ్చి ఇంటింటికి డబ్బులు ఇస్తున్నారు. అంటే వాలంటీర్ ఉండడం వల్ల ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు? కూడా వాలంటీర్ వల్ల ఉపయోగమే. ఎందుకంటే పథకాలు అన్నీ ఇంటికి వచ్చి ఇస్తుంటారు, చెబుతుంటారు. వాళ్ళ కూడా ఉపయోగమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సచివాలయం సిబ్బంది కూడా కరెక్ట్గానే ఇస్తున్నారు. సచివాలయం వాళ్ళు కూడా ఇస్తున్నారు బాగా. థ్యాంక్ యూ అన్న.